వారణాసి మన భారతీయుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఇక్కడికి నిత్యం అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అనేక సేవా సంఘాలు ఇక్కడ భక్తులకు సేవలు అందిస్తున్నారు. ఆ విధంగా సేవలు అందిస్తున్నటువంటి శ్రీ విశ్వనాథ సేవాశ్రమంలో మనం ఇప్పుడున్నాం. ఇక్కడ భక్తులకు ఎటువంటి సేవలు అందిస్తున్నారు, ఇక్కడ జరిగేటువంటి నిత్య పూజా విధానాలు కానీ, ఇక్కడ జరిగేటువంటి నిత్య కార్యక్రమాల గురించి మనం తెలుసుకుందాం. వారణాసిలోని నారద్ ఘాట్ దగ్గర ఉన్న శ్రీ విశ్వనాథ సేవాశ్రమం యొక్క ప్రధాన అర్చకులు, అలాగే ఇక్కడ మేనేజర్ గారితో ఇప్పుడు మాట్లాడదాం. నమస్కారం అండి. సార్, మీ పేరు? శివనాథ శాస్త్రి గారు. ఇక్కడ మీరు ఎన్నేళ్ళుగా ఉంటున్నారండి? ఈ ఆశ్రమం ఎప్పుడు స్థాపించారు? ఇక్కడ ఎటువంటి సేవలు అందిస్తున్నారు? దాని గురించి. ఈ ఆశ్రమము మన హైదరాబాదు జగద్గురు మఠం శ్రీ లలితాంబికా సుపీఠం శ్రీ 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 సంపూర్ణ ఆనందగిరి స్వాముల వారు, పూజ్యపాదులు శ్రీ సంపూర్ణ ఆనందగిరి స్వాముల వారు ఈ ఆశ్రమాన్ని 2023 3వ నెల 27వ తేదీ దీన్ని ప్రారంభోత్సవం జరిగింది. వారు పూజ్యపాదులు శ్రీ సంపూర్ణ ఆనందగిరి స్వాముల వారు ఈ ఆశ్రమాన్ని స్థాపించినటువంటి వారు. అట్లాగే పూజ్య శ్రీ విష్ణు శివానందగిరి స్వాముల వారు కరీంనగర్ గీతా మందిర మఠాధిపతులు వారి యొక్క అధ్యక్షతలో ఇది నిర్మాణం అయింది. ఇద్దరు గురుదేవులు కూడా మాకు ఇది మేనేజ్మెంట్గా అప్పచెప్పారు. అప్పటి నుంచి ఇప్పుడు 1 year 1.5 year వస్తుంది. ఇక్కడ మేము వారి ఉద్దేశం ఏమిటి అంటే, కాశీకి వచ్చే అటువంటి భక్తుల సౌకర్యార్థమై కాశీకి వచ్చినటువంటి భక్తులకి, మా తెలుగు వాళ్ళకి ఎటువంటి ఇక్కడ ఇబ్బందులు కలగకుండా వారు భక్తులు మన తెలుగు వారి కోసం స్థాపించారు. అట్లాగే పేద విద్యార్థులు వారి కోసం విద్య తెప్పించుటకై బ్రహ్మచారులకి పోషణ కోసమై ఈ ఆశ్రమాన్ని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం అయి ఉన్నది. ఆ విధంగా నిత్యం కూడా అమ్మవారికి భక్తులు వస్తే భక్తులకి ఇక్కడ అన్నదానం ఉంటుంది, చక్కగా అన్ని సౌకర్యాలు ఉంటాయి. అట్లాగే నిత్యం ఇక్కడ మందిరంలో కూడా అమ్మవారికి శుక్రవారము యథావిధిగా అభిషేకాలు ఉంటాయి. శ్రీచక్రాభిషేకం డైలీ నిత్యము శ్రీచక్రాభిషేకం ఉంటుంది. ఇది స్థాపితం చేసినప్పుడే అమ్మవారిని ప్రతిష్ఠించారండి. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు శ్రీ లలితాంబిక మాత. ఇది కాశీ రామేశ్వర స్వామి శ్రీచక్ర సహిత శ్రీ లలితాదేవి అమ్మవారు అధిష్టాన దైవం. లలితామాతకి కూడా శ్రీచక్రానికి రోజు అర్చనలు పూజలు జరుగుతుంటాయి, అభిషేకాలు జరుగుతుంటాయి. శుక్రవారం ప్రత్యేకించి సహస్రనామార్చన జరుగుతుంటుంది. ఈ విధంగా ఇక కార్యక్రమాలు జరుగుతుంటాయి. నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇది ఉందండి. ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో ఎటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ? మా ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు జరుగుతుంటాయి. ఇక అభిషేకంగా అన్నదానం ఉంటుంది. ఏదైనా అన్నదానం చేస్తే అన్నదానం జరుగుతూ ఉంటుంది. మన సాధువులకు మహాత్ములకు కూడా ఇక్కడ బండారా అంటాం. మన అన్నదానాన్ని బండారా అంటాం. బండారా కూడా జరుగుతుంది పెద్ద ఎత్తున, విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సుమారుగా ప్రతిరోజు ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి, మీ ఆశ్రమానికి ప్రత్యేకంగా? మా ఆశ్రమానికి సీజన్ బట్టి వస్తూ ఉంటారు. వస్తే ఫుల్ వస్తుంటారు. లేదంటే మామూలుగా. అంటే ఎటువంటి రోజుల్లో సీజన్ అని ఇక్కడ మనం ఇప్పుడు మనకు ఏప్రిల్ నుంచి వెళ్ళి మనకు ఇంచుమించు అక్టోబర్ నవంబర్ వరకు కూడా సీజన్ ఉంటుంది. ఆ ఒక 3 months వింటర్లో అప్పుడు తక్కువగా వస్తారు భక్తులు. మరి అమ్మవారికి ఇష్టమైన దసరా ఉత్సవాలు కానీ, పరమేశ్వరుడికి ఇష్టమైన శివరాత్రి పర్వదినం కానీ ఏ విధంగా ఇక్కడ జరుపుకుంటారు? మాకు ఇక్కడ దసరా, అమ్మవారికి దసరా విశేష దినం కాబట్టి ఆ రోజులలో సప్తశతి పారాయణం జరుగుతుంది. సప్తశతం పారాయణం జరుగుతుంది. రోజు సహస్ర కుంకుమార్చన జరుగుతుంది.
అభిషేకం నిత్యం అభిషేకం యథావిధిగా ఉంటుంది. సాక్షిభూత్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాపాపౌగ పాపానాం వినాశిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం దుష్టభీతి మహాభీతి భంజనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సమస్తదేవధనుజ ప్రేరకాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అనాహత మహాపద్మ మందిరాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం పునరావృత్తిరహిత పురస్తాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం వాణి గాయత్రి సావిత్రి సన్నుతాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం రమాభూమిసుత ఆరాధ్య పదాబ్జాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లోపముద్రాచిత శ్రీమచ్చరణాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సహస్రరతి సౌందర్య శరీరాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీలోచనకృత ఉల్లాస ఫలదాయై నమో నమః. ఓం దక్షాధ్వర వినిర్భేద సాధనాయై నమో నమః. ఓం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమో నమః. ఓం చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమో నమః. ఓం సర్వోపాధి వినుర్ముక్త చైతన్యాయై నమో నమః. ఓం నామపారాయణ అభీష్ట ఫలదాయై నమో నమః. ఓం సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయై నమో నమః. ఓం షోడసాక్షరీ మంత్ర మధ్యగాయై నమో నమః. ఓం అనాద్యంతు స్వయంభూత దివ్యమూర్తై నమో నమః. ఓం భక్తహంస పరిముఖ్య వియోగాయై నమో నమః. ఓం మాతృమండల సంయుక్త లలితాయై నమో నమః. ఓం బండదైత్య మహాసత్వనాశనాయై నమో నమః. ఓం క్రూరబండశిరచ్ఛేద నిపుణాయై నమో నమః. ఓం దాత్రీ సుసురాధీశ సుఖదాయై నమో నమః. ఓం చండముండ నిశుంభాది ఖండనాయై నమో నమః. ఓం రక్తాక్షరక్త జిహ్వాది శిక్షణాయై నమో నమః. ఓం మహిషాసురదోర్వీర్య నిగ్రహాయై నమో నమః. ఓం అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమో నమః. ఓం నిజ భర్తృముఖ అంబోజ చింతనాయై నమో నమః. ఓం వృషభధ్వజ విజ్ఞాన భావనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం జన్మ మృత్యుజర ఆరోగ భంజనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం విదయముక్తి విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామక్రోధాది షడ్వర్గ నాశనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం రాజరాజాచితపసరోజాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ వీరభక్త విజ్ఞాన నిదానాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అశేష దుష్ట ధనుజ సూదనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోఘ్నాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హయమేధాగ్ర సంపూజ్య మహిమ్నాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం దక్ష ప్రజాపతి సుత వేషాఢ్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శుభబాణేక్షు కోదండ మండితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిత్య యౌవన మాంగళ్య మంగళాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాదేవ సమాయుక్త శరీరాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాదేవరత ఔత్సుక్య మహాదేవ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం చతుర్వింశ తంత్రైక్య రూపాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా త్రిపుర సుందరీ మాతాయై నమః. అష్టోత్తర శతనామావళి పూజాం సంపూర్ణం. జై బోలో లలిత త్రిపుర సుందరీ మాతాకి జై. తదంగత్వేన పరమేశ్వర దేవతాభ్యోం నమః. రామేశ్వరాయై నమః. శ్రీ లలితా త్రిపుర సుందరీ మాతాయై నమః. ధూపమాగ్రాపయామి. ఓం దూరసి దూర్వదూరవంతం దూర్వతం యోస్మాన్ దూర్వదితం దూర్వయం వయం దూర్వామస్త్వం దేవానామసి. ధూపమాగ్రాగ్నినాగ్ని సమిద్యసే కవిర్గృహపతిర్యువా హవ్యవాడ్జుహ్వాస్య తగ్గుహ్యగ్నే సమిద్యసే సకాసఖ్యా సమిద్యసే. ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరకరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురవే నమః. లలితా త్రిపుర సుందరీ మాతాయై నమః. శ్రీ విశ్వనాథ సహిత రామేశ్వర దేవతాభ్యోం నమః. ఓం రాజాదిరాజాయ ప్రసన్న సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజ్యాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోం నమః. అంతఃశరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు
త్వం యజ్ఞస్త్వం వషట్కారస్తమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః ఓం త్వం తదాప ఆపో జ్యోతిరసోర్మృతం బ్రహ్మభూర్భువస్సు వరోం ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. ఓం గోవిందాయ విద్మహే గోపీజనవల్లభాయ ధీమహి తన్నః కృష్ణః ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో. ఓం ఛత్రం ధారయామి చామరాభ్యాం బీజయామి గీతం శ్రావయామి నృత్యం దర్శయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార మంత్రోపచార పూజాం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర పరమేశ్వరి యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు మే. అనయ ధ్యాన ఆవాహనాది అభిషేకపూర్వక పూజయా భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీరామేశ్వర లలితా త్రిపుర సుందరీ మాత తత్సతు దివ్య శరణారవిందార్పణమస్తు. ఓం పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తదా పద్మాంకరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. వారణాసిలోని నారద్ ఘాట్ దగ్గరలోని శ్రీ విశ్వనాథ సేవాశ్రమం యొక్క శ్రీ 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 విష్ణు సేవానందగిరి స్వామివారి శిష్యులు, అలాగే ఇక్కడికి కాశీ సందర్శించడానికి వచ్చిన భక్తులు ఆయన మాటల్లో ఈ ఆశ్రమం గురించి, ఇక్కడ చేసేటువంటి సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి సార్, మీ పేరు? శ్రీధరాచార్యులు. మీరు స్వామివారికి శిష్యులుగా ఇక్కడికి వచ్చారు, భక్తునిగా కూడా వచ్చారు. సో మీ మాటల్లో ఈ ఆశ్రమం గురించి, స్వామివారి గురించి, అలాగే ఇక్కడ వేంచేస్తూ ఉన్నటువంటి అమ్మవారి గురించి మీ మాటల్లో చెప్పండి. తప్పకుండా. మా గురుగారు రామచంద్ర శర్మ అండి. మా గురుగారి ఆయన ఎక్కడ అండి? ఆయన మా ఊర్లోనే ఉంటారండి, మంచిర్యాల. అచ్చా, మీరు మంచిర్యాల నుంచి వచ్చారు. వారి అనుగ్రహం వలన మాకు స్వామిని దర్శించుకునేటువంటి మహాభాగ్యం అనేది లభించింది. స్వామివారి యొక్క ఆశ్రమంలో నేను వేదాధ్యయనం చేశాను, నేర్చుకున్నాను. మాకు స్వామీజీ అంటే దేవుడు, సాక్షాత్తు దేవుడు అన్నమాట, దేవుడితో సమానం. చెప్పండి, ఇక్కడ జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి, మీరు ఇందులో ఏ విధంగా పాల్పంచుకుంటున్నారు, అలాగే ఇక్కడ కాశీ విశ్వనాథుడి గురించి మీ మాటల్లో చెప్పండి. కాశీ క్షేత్రం గురించి మీకు తెలిసినటువంటి మా భక్తులకి కావచ్చు, మా ప్రేక్షకులకి మీకు తెలిసిన వివరాలు వాళ్ళతో పంచుకోండి. కాశీ అంటే సాక్షాత్తు ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి అన్నమాట. కాశీ విశ్వనాథుడు అంటారు. ఇక్కడ అమ్మవారు గంగాదేవిని, విశ్వనాథుడు శివలింగాకారంలో ఉంటే అమ్మవారు చంద్రవంక నెలవంక ఆకారంలో ఉంటుందన్నమాట. మీరు కనుక ఒకసారి పోల్చి చూసుకున్నట్లయితే నెలవంక లాగానే ఉంటుంది. అమ్మవారు గంగామాత ఎప్పుడు కూడా విశ్వనాథుని వదిలిపెట్టి వెళ్ళదు. కాశీ విశ్వేశ్వరుడి దర్శనం గురించి, అలాగే ఈ వారణాసి యొక్క విశిష్టత గురించి, ఈ ఉన్నటువంటి ఆశ్రమం గురించి మీకు తెలిసినవి మా భక్తులకి వివరించండి. ఓం నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఇక్కడ వారణాసి కాశీలో 12 జ్యోతిర్లింగాలలో భాగంగా ఒకటైనటువంటి పరమ పవిత్రమైనటువంటి అతి పునీతమైనటువంటి కాశీ విశ్వనాథుడు అంటారు ఇక్కడ శివుణ్ణి. మరి కాశీ విశ్వనాథుడి సన్నిధిలోనే ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటి అంటే, 18 శక్తిపీఠాలలో అమ్మవారు కాశీ విశాలాక్షిగా అమ్మవారు కూడా ఇక్కడే పూజలు అందుకుంటున్నారు.
మరి విశ్వనాథుడు జ్యోతిర్లింగాలలో విశ్వనాథుడు, అష్టాదశ శక్తిపీఠాలలో విశాలాక్షి అమ్మవారు కూడా ఇక్కడే ఉండడం చాలా విశేషం. అలాగే అతి పవిత్రమైనటువంటి దేవాలయం అన్నపూర్ణ మాత కూడా మరి విశ్వనాథుని సన్నిధిలోనే ఉంటుంది. ఇక్కడ విశేషమైనటువంటి ఆలయాలు సంకట మోచన్ అంటే హనుమాన్. మరి ఈ హనుమాన్ ప్రపంచంలోనే అతి ప్రసిద్ధమైనటువంటి ఆలయంగా కీర్తించబడినటువంటి దేవాలయం. ఇక్కడికి రావడం, దర్శించుకోవడం ఇదంతా కూడా పూర్వజన్మ సౌభాగ్యంగా మేము భావిస్తున్నాం. భక్తులు కూడా అలాగే భావిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు కూడా లలిత త్రిపుర సుందరి మాత, శ్రీచక్ర స్వరూపిణైనటువంటి లలితా త్రిపుర సుందరి మాత, ఇక్కడ విశ్వనాథ సహిత రామేశ్వరుడు అంటారన్నమాట. ఇది రామేశ్వర శివలింగం, ఇక్కడ విశ్వనాథుడు. ప్రతిరోజు కూడా నమక చమకాలతో ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా దుర్గా సూక్తంతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే శివుడికి నమక చమకాలతో ప్రతిరోజు కూడా ఉదయం అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేక కార్యక్రమం, అర్చన ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా విశేష పూజలుగా చెప్పుకోవాలంటే కాశీ శివరాత్రి రోజు కూడా అత్యద్భుతంగా రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడు కూడా పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. భగవంతుడు అలా అందరితో కూడా పూజలు అందించుకుంటూ ఉంటాడు, పూజలు చేయించుకుంటూ ఉంటాడు. ఇది కాశీ విశేషం. ఎంత చెప్పాలన్నా కానీ తనివి తీరదు, మాటలు రావు, సరిపోదన్నమాట. కాశీ క్షేత్రానికి అంత అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం.